నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గిరిబాబు గారు నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, రిటైర్మెంట్ ప్లానింగ్ విషయానికి వస్తే చాలామంది ఏం చేస్తారంటే ఒక 50-55 సంవత్సరాలు వచ్చాక అప్పుడు ఏదో రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేద్దామని ఆలోచిస్తారు. 50-55 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పెద్ద వయసుకు వచ్చేస్తాము అండ్ పిల్లల బాధ్యతలు అంటే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేస్తారు. తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు ఇంకా వాళ్ళకి సంబంధించిన ఖర్చులంతా కూడా ఎక్కువ ఉంటాయి 50-55 సంవత్సరాల వయసు కంటే పేరెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి. బట్ ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేసుకోవడానికి సరైన సమయం ఎప్పుడు అంటారు, సరైన ఏజ్ ఎప్పుడు అంటారు, అండ్ ఎప్పుడు కనుక రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే ఒక 55-60 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి రిలాక్స్డ్గా కాలు మీద కాలేసుకొని జీవితాన్ని ఆనందంగా సాఫీగా ఎంజాయ్ చేయొచ్చు అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో మీరు అన్న క్వశ్చన్ ఆన్సర్ ఉందండి. ప్లానింగ్. సో ప్లానింగ్ అనేది మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తే సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అవుద్ది. మీరు ప్లానింగ్ని సరిగా ప్లాన్ చేయకపోతే అదే ఫెయిల్యూర్కి ప్లాన్ అవుద్ది. మీరు ప్రాపర్గా చేస్తే సక్సెస్కి ప్లాన్ అవుద్ది, ఏమి చేయకపోతే ఫెయిల్యూర్కి ప్లాన్ అవుద్ది. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో నార్మల్గా ఇప్పుడున్న యంగ్స్టర్స్కి చదువు అయిపోగానే ఉద్యోగంలో చేరగానే మినిమం 25-30 వేలు మినిమం వచ్చేస్తున్నాయి శాలరీ. ఇక రాగానే అప్పటిదాకా తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరిగిన పిల్లలు ఒక్కసారి నాకు 30,000-40,000 జీతం రాగానే ఇక రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరిపోయి నాదేముంది, నాకు ఎట్లాగే ఎప్పుడు జీతం వస్తుంది, లేడు అనేసి ప్రపంచాన్ని జయించేసాను 30,000 తోటి వాళ్ళు ఖర్చు పెట్టడం అలవాటు చేసుకొని నెమ్మది పెళ్లి చేసుకొని అక్కడ నుంచి ఒక ఇంటివాడయ్యి ఒక లోన్ తోటి ఇల్లు కొనుక్కొని 50 సంవత్సరాల దాకా ఇంటికి ఈఎంఐ కడుతూ 50 సంవత్సరాల దాకా వెనక్కి తిరిగి చూస్తే ఏముందంటే అప్పుతో కొన్న ఇల్లు ఉంది, ఇంకా ఈఎంఐ తీరకపోవచ్చు. అది కూడా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేదాకా ఇల్లు బ్యాంక్ వాళ్ళదే. సో మీరు అసెట్ క్రియేట్ చేస్తున్నారా, డెట్ క్రియేట్ చేస్తున్నారా? సో ఇంకోటి, మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ఈఎంఐ తోటి ఆఫర్ చేసే ఐటమ్స్ కనబడుతూనే ఉంటాయి. ఈఎంఐ కదా కొనేద్దాం. గరికపాటి కూడా రీసెంట్గా ఈఎంఐ మీరు ఒక సెషన్ చేసి ఆయన కూడా ఈఎంఐ ట్రాప్లో పడొద్దు అని చెప్తూ ఉంటాడు. సో అలాగా మీరు అడిగిన రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అది ఒక రోజు 50 సంవత్సరాల తర్వాతనో 55 సంవత్సరాల తర్వాతనో ఆలోచించాల్సిన విషయం కాదు. ప్లానింగ్ అనేది ముందు నుంచే చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకు ఈ రిటైర్మెంట్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఒక ఫైర్ అనే కాన్సెప్ట్ విన్నాను, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ. సో కనుక నేను 40K 45K రిటైర్ అవుతా అంటారు. కానీ రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి, రిటైర్ అయిన తర్వాత నా దగ్గర కార్పస్ ఎంత ఉండాలి, ఈ ప్లానే ఉండదు. ప్లానింగ్ లేకుండా మీరు ఫైన్ అంటే ఆ ఫైర్లో కాలిపోతాం, మనమే కాలిపోతాం. కనుక మన దగ్గర ప్లానింగ్ ఉండాలి ప్రతిదానికి కూడా. ఈ ప్లానింగ్ ఎలా ఉండాలి, కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనము వయసు పెరుగుతున్న కొద్దీ మన డెట్ రేషియో తగ్గిపోతూ ఉండాలి. అంటే డెట్ తగ్గాలి. డెట్ అంటే అప్పు. ఈ అప్పు అనేది తక్కువ ఉంటూ ఉండాలి. ఇప్పుడు అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా మనం ఒక కంపెనీ మంచి కంపెనీ, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, ఈ స్టాక్ ప్రైస్ పెరుగుద్ది అంటే ఎలా చెప్తారు? వన్ ఆఫ్ ద మేజర్ దాని యొక్క అట్రిబ్యూట్ ఏంటంటే డెట్ ఈక్విటీ రేషియో. వీళ్ళ ఈక్విటీ డెట్ రేషియో ఇలా ఉంది, ఆస్తులు అప్పులు ఇలా ఉన్నాయి. వీళ్ళ క్యాష్ ఫ్లో ఎలా ఉంది, క్యాష్ ఫ్లో ఎక్కువ ఉండాలి. డెట్ ఈక్విటీలో ఈక్విటీ ఎక్కువ, డెట్ తక్కువ ఉండాలి. అప్పుడు ఆ కంపెనీ క్వాలిటీ కంపెనీ అంటాం. అది మనకు కూడా వర్తిస్తుంది. మనకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఎంత ఉంది, మన డెట్ ఈక్విటీ ఎలా ఉంది. డెట్ ఈక్విటీ అంటే మన ఆస్తుల అప్పుల పట్టిక ఎలా ఉంది. సో దీనికోసం మనము ముందు నుంచే డెట్ని తగ్గించుకొని ఈ అసెట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకటి ఫస్ట్. తర్వాత మనము మన వయసు పెరిగిన కొద్దీ మన వెల్త్ అనేది క్రియేట్ అవుతూ ఉండాలి. వెల్త్ క్రియేట్ అంటే ఏంటి? ఓవర్ నైట్ రాదు వెల్త్ అనేది. మనము జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను 40కి రిటైర్ అవుతా, 45కి రిటైర్ అవుతా అని అనే బదులు నా రిటైర్మెంట్ వరకల్లా నా దగ్గర ఎంత సంపద ఉండాలి. సో నాకు ఒకప్పుడు ఏమనేవాళ్ళు, నీ కొడుకు పుడితే ప్లస్, కూతురు పుడితే మైనస్ అంటుండేవాళ్ళు కదా. అది 100% తప్పది. ఇవాళ కొడుకు పుట్టినంత మాత్రాన ఇవాళ వాడు వచ్చి మనకు 55-60 లాగానే వాడు పెట్టాడు. కూతురు పుట్టిన మాత్రాన కట్టమిస్తే తీసుకెళ్ళిపోద్ది, అది కూడా తప్పు. ఈ రోజుల్లో ట్రాష్ అదంతా.
సో రాదర్ ఒక కొడుకు పుడితే మనకు ఇంకా ఎప్పటికీ వాడే చూసుకుంటాడు, నా కొడుకైనా రిటైర్మెంట్ ప్లాన్ అనుకుంటే అది కూడా తప్పే. సో ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అతని ఒక రెస్పాన్సిబిలిటీస్ మారిపోతాయి, ప్రయారిటీస్ మారిపోతాయి. సో తనే నేను చిన్నప్పటి నుంచి నీకు పెట్టా కాబట్టి నువ్వే నాకు రిటర్న్గా మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వాలి నేను రిటైర్ అయిన తర్వాత అంటే వాళ్ళ మీద బర్డనే అది. కనుక మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనమే చూసుకోవాలి, మన పిల్లలకు కూడా మనం చూడాలి, ఎప్పటి వరకు వాళ్ళకు రెక్కలు వచ్చి సెటిల్ అయ్యేదాకా. తర్వాత మనకప్పుడు మన ప్లానింగ్ అంతా మనం ఇప్పటి నుంచి చేసుకుంటూ ఉండాలి. ఇది ప్లానింగ్ అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. మన కెరియర్ బిగినింగ్ నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా 25-30 years రాగానే పెళ్ళైన తర్వాత ఒకరు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇమీడియట్లీ నాకు వచ్చే సంపాదనలో నుంచి 80-85% ఈ రోజుకి, 15-20% రేపటికి. ఆ 15-20% అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్, నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్. అందులో ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా మనకు 50కి వచ్చేప్పటికి మనం వాళ్ళు పెట్టే ప్రతి 20 రూపాయలు 20% పెరిగి పెద్దదై మనకు ఒక 200 రూపాయలు ఇస్తుంది. 10 times గ్రో అవుతుంది అది 20 yearsలో. ఆ గ్రో అయ్యి మనకు ఆ కార్పస్ ఇస్తే ఆ కార్పస్ అనేది ఎలా ఉండాలి? మళ్ళీ చాలామంది ఏం చేస్తారు, తీసుకెళ్ళి ల్యాండ్ కొనేస్తారు, ప్లాట్ కొనేస్తారు, అది లిక్విడిటీ ఉండదు. 50 years తర్వాత నాకు ఎక్కడ నచ్చింది, ఎక్కడ బాగుందని నేను కొనుక్కుంటే 50 years తర్వాత అది లిక్విడిటీ లేకపోతే, మంత్లీ ఇన్కమ్ రాకపోతే దాని యూజ్ ఏంటి? చాలామంది ఏం చేస్తారు, ఇది నా కోసం కాదు మా పిల్లల కోసం చెప్తారు. కరెక్ట్గా మీరు రిటైర్ అయిన తర్వాత దాన్ని అమ్మాలంటే పిల్లలు అమ్మనియ్యారు, దాన్ని అమ్మొద్దు పెరుగుతుంది ఉంచుకుందాం అంటారు. మనకు డబ్బులు రావు, మంత్లీ ఇన్కమ్ వాళ్ళు ఇవ్వరు, ఉన్నది అమ్మనియ్యరు. మన తదనంతరం వాళ్ళు ఉంచుకుంటారా వాళ్ళు అమ్ముతారా వాళ్ళ ఇష్టం అది. కనుక మనము మన ప్లానింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో లిక్విడిటీ ఉండేలాగానే ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మన పిల్లల మీద డిపెండ్ అయ్యేలాగా ప్లాన్ చేయొద్దు. పోనీ రిటైర్మెంట్ అవ్వగానే మనకు వచ్చే డబ్బుల్ని మొత్తం తీసుకెళ్లి పిల్లలకి ఇవ్వద్దు. పిల్లల్ని ప్రేమించండి, డబ్బులు ఇచ్చి కాదు. సో నీళ్లు ప్రేమ ఎప్పుడు కిందకే ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీళ్లు పైకి వెళ్ళాలంటే పవర్ కావాలి, మోటార్ కావాలి. అలాగే ప్రేమ పైకి వెళ్ళాలంటే మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. రివర్స్ కావాలంటే మీకు ఒక మంచి ఇన్కమ్ వచ్చే పెన్షన్ అయి ఉండాలి, అప్పుడు మీ మనవాళ్ళు కొడుకులు అందరూ ప్రేమిస్తారు మిమ్మల్ని. కనుక మీరు పెన్షన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకు పెన్షనే రావక్కర్లే. మనము ఇప్పటి నుంచి సేవ్ చేసుకునేది ఒక పెద్ద మొత్తం అయ్యి ఆ పెద్ద మొత్తంలో నుంచి మనకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేలాగా ఉండాలి. అలాగ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండరు, గవర్నమెంట్లో ఉన్నా కూడా పెన్షన్ రాదు. మరి ప్రైవేట్లో ఉన్నా కదా నాకు ఎలా అంటే ఇప్పటి నుంచే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, సిప్ చేస్తూ ఉండాలి. ఒక టైం తర్వాత సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. లేదా డివిడెండ్ ఫండ్లో పెట్టి డివిడెండ్ తీసుకోవచ్చు మీకు ఇన్కమ్ తక్కువ ఉంటే, ట్యాక్సేషన్ని అడ్రస్ చేస్తూ. అట్లా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ డెట్ రెడ్యూస్ చేసుకోవాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, లిక్విడిటీ కంపల్సరీ ఉండాలి. లిక్విడిటీ అంటే ఫైనాన్షియల్ అసెట్స్ కంపల్సరీ, ప్లస్ సొంతిల్లు కొనుక్కొని ముందు నుంచే సొంతిల్లు కొనుక్కొని ఇంటికి అప్పు అయింది కదా అని చెప్పేసి అప్పు తీర్చడం కోసం తిప్పలు పడుతూ ఉన్న డబ్బులన్నీ అప్పు కట్టడం కోసం వెళ్తూ ఉండకూడదు. హోమ్ లోన్ అనేది మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉండే చాలా తక్కువ కాస్ట్లో వచ్చే ఒక లోన్, అది దాన్ని కట్టాలనుకోవద్దు. మీ సైమల్టేనియస్గా అసెట్ పెంచుకోండి. కానీ చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకు 30 years అప్పుడు ఇల్లు తీసుకొని 20 years లోన్ పెట్టుకొని 50 దాకా ఉంచుకోను నేను తీర్చేస్తా అని చెప్పేసి కనీసం 10-12 సంవత్సరాలు దాన్ని తీర్చడం కోసమే మైండ్లో పెట్టుకొని కడుతూ పోతే 12-13 years తర్వాత తీరుతుంది అది. కానీ అప్పటికి చాలా వయసు అంత అయిపోతుంది. అలా చేయొద్దు, దాన్ని ఉండనివ్వండి 20 years. ఈఎంఐ కడుతుంది, కొంచెం ఈఎంఐ కట్టండి, రిమైనింగ్ ఎస్ఐపి చేయండి. అలా చేస్తూ పోతే ఎస్ఐపి చాలా పెద్ద మొత్తం క్రియేట్ అవుతుంది, కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ క్రియేట్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు ఆ అప్పున్న కూడా మనకు పెద్ద ఇబ్బంది కలిగించదు. సో ఇక్కడ మీ ప్లానింగ్ అవుతుంది, హోమ్ లోన్ కూడా కంప్లీట్ అవుతుంది. అట్లా ప్లాన్ చేసుకోవాలి. సో లాస్ట్కి ఫైనల్గా మన ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి, దాన్ని ఎదుర్కొనేలాగా ఉండాలి మనం. ఆ ఖర్చుల్ని తట్టుకుంటూ మన యొక్క ఇన్కమ్ కూడా పెరిగి మనకు వచ్చే ఖర్చులు తగ్గట్టుగా ఇన్కమ్ వచ్చేలాగా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ప్లాన్ చేస్తేనే ప్రాపర్లీ ప్లానింగ్ ఫర్ యువర్ రిటైర్మెంట్. అదర్వైజ్ నేను ఫైర్ కాన్సెప్ట్ నచ్చింది 40కి రిటైర్ అవుతా అంటే ఏం చేయలేం మనం వితౌట్ ప్లానింగ్. అలా అనేవాళ్ళు అడగండి, మీరు ఏం చేస్తారు 40 తర్వాత అంటే ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ యాక్చువల్లీ ప్లానింగ్ టువర్డ్స్ యువర్ సక్సెస్. మీరు రిటైర్ అయిన తర్వాత 60 years వ్యక్తి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి అడగండి, మీకు 30 సంవత్సరాల పాటు ఉద్యోగ జీవితంలో ప్రతి నెల ఫస్ట్ తారీఖు టింగ్ మరి శాలరీ వచ్చేది, 60తో రిటైర్ అయ్యాక మీకు రావట్లేదు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్ అడగండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు. ప్రతి నెల వచ్చే జీతం ఆగిపోయింది, ఇప్పుడు నాకు జీతం రావట్లేదు అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. రిటైర్ అయిన వాళ్ళు అడిగితే తెలుస్తుంది అది. కనుక అది మనం దాంట్లోకి వెళ్ళొద్దు. మనము 50 years వరకల్లా మనకు ఒక మంచి కార్పస్ క్రియేట్ అయ్యి మరో 55 వరకల్లా నాకు ఉద్యోగ విరమణ చేసినా కూడా నాకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ రావాలి, ఇది పెరుగుతూ ఉండాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఏ వయసులో మొదలు పెడితే
60 ఏళ్ళ వయసుకి రిలాక్స్డ్గా లైఫ్ని లీడ్ చేయొచ్చిన అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.